బొమ్మకారుల మృత్యుపాశం ఢిల్లీ అయోధ్యను వణికించే ఉగ్ర కుట్రను భగ్నం చేసిన పోలీసులు పిల్లలు ఆడుకునే రిమోట్ కంట్రోల్ కార్లలో ఐఈడీలు అమార్చి పేల్చాలని విరుద్ధ ప్రయత్నం మహారాష్ట్ర ఒడిశా బీహార్ రాష్ట్రాల్లో దాడులు నలుగురు ఉగ్ర అనుమానితుల అరెస్టు ఎర్రకోట రామ మందిరం లక్ష్యంగా రెక్కి నిందితుల నుంచి భారీగా పేలుడు స్వాధీనం వారే బా దారుణంగా ఉంది కదా పిల్లల బొమ్మలతో ప్రాణాలు తీసే కుట్ర ఏర్పాటు చేసింది పిల్లల బొమ్మలతో ప్రాణాలు తీసే భయంకరమైన ఉగ్ర కుట్రను ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు. దేశ రాజధానితో పాటు అయోధ్యలోని రామ మందిరాన్ని లక్ష్యంగా చేసుకుని రక్తపాతం సృష్టించాలనుకున్న నలుగురు ముఠా సభ్యుల ప్లాన్ను పోలీసులు భగ్నం చేశారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో టార్గెట్ చేసినట్టున్నారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఎవరికి అనుమానం రాకుండా రిమోట్ కంట్రోల్ బొమ్మ కార్లలో ఐఈడీ బాంబులు అమర్చి పేల్చాలన్న వీరి కిరాతక ఆలోచనను ఛేదించి దేశవ్యాప్త ఆపరేషన్లో నలుగురిని అరెస్ట్ చేశారు. ఏకకాలంలో 3 రాష్ట్రాల్లో దాడులు. నిఘా వర్గాలకు అందిన పక్కా సమాచారంతో పోలీసులు మహారాష్ట్ర, ఒడిశా, బీహార్ రాష్ట్రాల్లో ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో మహారాష్ట్రలో మొసైబ్ మహమ్మద్ హమాద్లను, ఒడిశాలో షేక్ ఇమ్రాన్ను, బీహార్లో మహమ్మద్ సోయల్ను అదుపులోకి తీసుకున్నారు. మరి ఎందుకు ముస్లిం బిడ్డలే ఎందుకు పక్కా ఉగ్రవాదులు తయారవుతున్నారు? దేశవ్యాప్తం, ప్రపంచవ్యాప్తం ఇస్లాం చేయాలి, ఇక్కడ ఉన్న హిందువులను చంపాలి. మరి ఈడ పుట్టినోడే ఇక్కడ వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటే మన దేశ చట్టాలు పర్ఫెక్ట్గా లేవు. అరబ్ కంట్రీ లాంటి చట్టాలు తీసుకొస్తే అక్కడిదక్కడ షూట్ చేసి చంపితే గప్పుడు ఒకటికి భయం ఉంటుంది. చట్టాలు కొందరికి చుట్టాలవుతాయి. అదే దరిద్రం మన దగ్గర. అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి భారీ ఎత్తున పేలుడు పదార్థాలు తయారీ సామాగ్రిని డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో షేక్ ఇమ్రాన్ గతంలోనే ఢిల్లీలోని ఎర్రకోట, ఇండియా గేట్ వద్ద కీలక ప్రాంతాల్లో రెక్కి నిర్వహించినారు. ఆడుకునే బొల్లలు రిమోట్ కంట్రోల్ బొమ్మలు ఉంటాయి కదా, మనీళ్ళలో కూడా ఉంటాయి, పిల్లలు ఉంటాయి. ఈడది గింత ఘోరం ఆరా నాయన. దర్యాప్తులో తేలింది. వినూత్న పద్ధతిలో వినాశనం. భద్రతా బలగాల కళ్ళుగప్పి పేలులకు పాల్పడడం కోసం నిందితులు బొమ్మకారు టెక్నిక్ను ఎంచుకున్నారు. రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాల్లో ఐఈడీ అమర్చిన బొమ్మకారును రిమోట్ సాయంతో వదిలి దూరం నుంచి పేల్చడం ద్వారా భారీ ప్రాణ నష్టం కలిగించాలని ప్లాన్ చేశారు. ముఖ్యంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అయోధ్య రామ మందిరాన్ని దేశ ప్రతిష్టకు చిహ్నాలైన పార్లమెంటు, సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవాలని ముఠా భావించింది. యువతను ఆకర్షించేందుకు సోషల్ మీడియాలో ఎర్రకోట మార్ఫింగ్ ఫోటోలను షేర్ చేస్తూ రెచ్చగొట్టే చర్యలను పాల్పడ్డారు. వెలుగులోకి అంతర్జాతీయ లింకులు. నిందితులు తమ రహస్య సంభాషణల కోసం ఎన్క్రిప్టెడ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్లను వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న ఫోన్లు, ల్యాప్టాప్లను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. ఈ ముఠా వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు, వీరికి సరిహద్దు ఆవల ఉన్న అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ అరెస్టులతో దేశ రాజధానిలో పెను ప్రమాదం తప్పినట్లయిందని భద్రతా వర్గాలు వెల్లడించారు. వార్త చదువుతూనే వెన్నులో వణుకు పుడుతుంది. ఒక్కసారి పొరపాటున ఇదే ఐఈడీ బాంబులు పేలిస్తే పరిస్థితి ఏంటంటే చాలా డేంజర్ పరిస్థితిలోకి వెళ్ళేది. ఇంత భయంకరమైన ఉగ్ర కుట్రను మొత్తం మీద బయటపెట్టిన ఢిల్లీ పోలీసులని చెప్పుకోవచ్చు. బొమ్మల షాపులు అనుకుంటాం, ఇక షాపులలో అనేక రకాలుగా బొమ్మలు ఉంటాయి, ఇవి కూడా అనుకుంటాం. దానికి ఆ టెంపుల్స్కి అయోధ్య రామ మందిరం టెంపుల్ పక్కన, పార్లమెంట్ పక్కన, దీని పక్కన పెట్టేసి ఒకటేసారి భారీ ఎత్తున పేలులకు ప్లాన్ చేసేది. అందువచ్చే కొంచెం పోలీసులు కూడా అలర్ట్గా ఉంటున్నారు. ఏం జరుగుతుంది దేశంలో అంటే, నువ్వు ఎక్కడ ఉగ్ర కుట్రలు బయటపడ్డా ముస్లిమ్సే బయటకు వస్తారు. మరి అందులో ఒక్కడు హిందువుడు ఉండడు, ఒక్కడు క్రిస్టియన్ ఉండడు. ఇక దీనిపైన కుహునా మేధావులు మాట్లాడారు, దీనిపైన ఒక్క నా కొడుకు మాట్లాడారు. ఏం భయం కూడా మొత్తమే మాట్లాడు దీనిపైన.